రైట్గా వివరాల్లోకి వెళ్తే కాసేపట్లో నాంపల్లి కోర్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ రానున్నారు. అక్రమాస్తుల కేసు విచారణ కోసం సిబిఐ పట్టుబడ్డంతో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన ఒక రోజు ముందే విచారణకు వస్తానని కోర్టుకు సమాచారం ఇచ్చారు. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపును సిబిఐ వ్యతిరేకించడంతో విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. గత 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని, ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయనే డైరెక్ట్ గా హాజరు కావాలని సిబిఐ తెలిపింది. ఈ కేసులో సెప్టెంబర్ 2013 నుంచి బెయిల్ పై జగన్ బయట ఉన్నారు. ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి బేగంపేట విమానాశ్రయం నుంచి మా ప్రతినిధి చందు మరింత సమాచారం అందిస్తారు. చందు, చెప్పండి, ఇప్పుడు ఏపీ మాజీ సీఎం కోర్టులో హాజరు కానున్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సో ఈ విషయంపై మరింత సమాచారం అందించండి. మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆయన బయలుదేరి సిబిఐ కోర్టు కూడా హాజరవుతారు. సిబిఐ కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత ఆయన లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్తారు. తన తల్లి విజయలక్ష్మిని కలిసిన అనంతరం అక్కడి నుంచి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. ప్రస్తుతం వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే జగన్ పై నమోదైన సిబిఐ కేసుల్లో 6 ఏళ్లుగా కూడా కోర్టుకు జగన్ హాజరు కాలేదు. ఇప్పుడు హైదరాబాద్లో సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ను సిబిఐ వ్యతిరేకించింది. దీంతో తాను కోర్టుకు హాజరవుతానని జగన్ చెప్పారు. ముందుగా 21వ తేదీన వెళ్లాలని కూడా జగన్ భావించారు. అయితే అనూహ్యంగా ఈ రోజే హాజరు కావాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఆయన హైదరాబాద్ కూడా రాబోతున్నారు. గత 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని, ప్రస్తుతం ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ఖచ్చితంగా హాజరు కావడం తప్పనిసరి అని కూడా సిబిఐ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈరోజు వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా జగన్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గడువుకు ఒక రోజు ముందే ఆయన కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. జగన్ చివరిసారిగా ముఖ్యమంత్రి హోదాలో 2020 జనవరి 10న విచారణకు హాజరయ్యారు. అయితే జగన్ లండన్ వెళ్లిన సమయంలో ఫోన్ నెంబర్ తప్పుగా ఇవ్వడంతో జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ సిబిఐ పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీంతో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోర్టు దాఖలు చేసిన మెమోను జగన్ తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా ఈరోజు న్యాయస్థానానికి కూడా జగన్ హాజరు కాబోతుంది. దీంతో 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. అదేవిధంగా తనపైన నమోదైన కేసుల్లో జగన్ సీఎం అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే కోర్టుకు వెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2019 మార్చిలో మాత్రమే ఆయన కోర్టుకు హాజరయ్యారు. గత నెలలో జగన్ అభ్యర్థనతో యూరోప్ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు కూడా అనుమతిని మంజూరు చేసింది. కాగా ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేయడంతో ఈరోజు కోర్టుకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. దీంతో విచారణలో ఈ పరిణామం కీలకంగా మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 2013లో జగన్ పై ఈ అక్రమాస్తుల కేసు నమోదైంది. అప్పటి నుంచి తర్వాత 16 నెలల పాటు జగన్ జైల్లో ఉన్నారు. 2012 మే చివరి వారం నుంచి 2013 సెప్టెంబర్ వరకు జైల్లో కూడా జగన్ ఉన్నారు. జగన్పై 11 కేసులు కూడా జగన్పై ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే 6 మనీ లాండరింగ్ కేసులు కూడా జగన్పై ఉన్నాయి. 2011 ఆగస్టు 17న జగన్పై సిబిఐ కేసులు కూడా నమోదు చేసింది. నేరపూరిత
కుట్ర, మోసపూరితం, నేరపూరిత నమ్మక ద్రోహం అంటే లాంటి కేసులు కూడా అవినీతి నిరోధక చట్టాల కింద కూడా కేసులను కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రో కోకు జగన్ పాల్పడ్డారని కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి మనకు కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే ట్రయల్ అయితే పూర్తి కాలేదు. ట్రయల్కి సంబంధించి ఇంకా మరికొద్ది రోజులు విచారణ జరిగే ఉంది. డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో డిశ్చార్జ్ పిటిషన్ పూర్తిగా విచారించిన తర్వాతనే ఈ కోర్టు దీనికి సంబంధించి ట్రయల్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపు 120 మంది పైగా కూడా విచారణ ఈ కేసులో ఉన్నారు. ఈ కేసులో సంబంధించి తమపై అనవసరమైన అభియోగాలు మోపారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పిటిషన్లన్నింటినీ తిరస్కరించాలని కూడా వాళ్ళంతా కూడా కోర్టును ఆశ్రయించారు. ఇందులో ప్రధానంగా A1 జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి ఉన్నారు, శ్రీనివాసన్ ఉన్నారు. ఇలా చాలామంది ఈ కేసులో లింకప్ అయి ఉన్నారు. ముఖ్యంగా కొన్ని షెల్ కంపెనీలు సృష్టించి ఆనాడు అక్రమాస్తులు కూడా పెట్టారు. ముఖ్యంగా ఒక క్విడ్ ప్రో కోకు కూడా ఆనాడు పాల్పడ్డారు అనేటువంటి ఒక కేసులు కూడా జగన్ మీద నమోదైన నేపథ్యంలో ఇప్పటికైతే ప్రస్తుతం ఈ కేసుల విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి కూడా 2019 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారు. అధికారం ఉన్నందువల్ల కూడా ఆయన హాజరు కాలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు చాలామంది జగన్ అభిమానులంతా కూడా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు కట్టడి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున జనం ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రం పోలీసులు కొంచెం తిప్పలు పడుతున్న పరిస్థితి ఇక్కడైతే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చాలా కాలం తర్వాత హైదరాబాద్కు వస్తున్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో కూడా జగన్ అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. వాళ్ళంతా కూడా జై జగన్, జై సీఎం జగన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వాళ్ళంతా కూడా ఇక్కడ జగన్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది అభిమానులు మనం చూడొచ్చు జై జగన్ నినాదాలతో బేగంపేట ఎయిర్పోర్ట్ అయితే ప్రస్తుతం మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే చాలామంది అభిమానులు కేసుకు సంబంధించి జగన్కు రిలీఫ్ దొరుకుతుంది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితుల్లో మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడికి నేరుగా సిబిఐ కోర్టుకు బయలుదేరి వెళ్ళి విచారణను ఎదుర్కొంటారు. అనంతరం ఆయన లోటస్ పాండ్కు ఇక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళంతా కూడా చాలామంది జగన్ అభిమానులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది జగన్ అభిమానులు ఇక్కడ చేరుకున్నారు. చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారు విచారణ ఎదుర్కోవడానికి. ఇది పూర్తిగా కేసుకు అంతం దొరుకుతుంది. కేసు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిపై బనాయించిన కేసులో భాగంగా దాదాపు 6 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో సిబిఐ ఎంక్వైరీ కోర్టుకు రావడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణలో ఐటీ ఉద్యోగులు, ఐటీ వింగ్ తరపు నుంచి ఉన్న ఉద్యోగులు అందరూ కలిపేసి జగన్ గారిని చూడడం కోసం ఆయన అభిమానులు అందరూ ఇంత భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. ఈ క్రౌడ్ చూస్తుంటే జగనే ఇంకా సీఎం అనే లాగా ఉంది తప్పితే ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఓడిపోయాడు, ఎలక్షన్లో ఓడిపోయాడు అనే విధంగా ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఏం జరిగిందో ఏమో కానీ మాకు ఇప్పటికీ 24 నుంచి 29 వరకు 34 వరకు కూడా మా సీఎం జగనే అన్నట్టుగానే ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే, ఇంత జనసందోహాన్ని చూస్తుంటే కన్నుల పండగ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత అభిమానం పెంచుకున్న కారణం ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఇంత ఆదరాభిమానాలు పొంది ప్రజల ప్రేమలు పొందడం చాలా గర్వకారణంగా ఉంది. చాలా మంది ఇంకా వైసీపీ అభిమానులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. మా జగనన్న హైదరాబాద్ గడ్డ పెడుతున్నాడు. జగనన్న అభిమానులు ఎక్కడి నుంచి ఇంకా ఉప్పన్నలు కూడా ఆపేస్తున్నారు. బయటన ఇంకా కొన్ని లక్షల మంది బయట ఉన్నారు, ఆపేస్తున్నారు అందరినీ. అన్న రాపత్రికి జనాలు మేము వైజాగ్ నుంచి వచ్చాము. అన్న ప్రపంచాన్ని చూడడానికి వచ్చాము అభిమానులుగా. చాలా ప్రాంతాల నుంచి కూడా అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి
ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. చాలా మంది వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు వాళ్ళని పోలీసులు కంట్రోల్ చేసేటువంటి ఆ పనిలో ఉన్నటువంటి, ఎందుకంటే ఇక్కడ పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడికి వాళ్ళందరినీ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. పోలీసులు కొంత అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఫోర్సును పెద్ద సంఖ్యలో పెట్టుకోవాల్సింది, కానీ పెట్టుకోలేదు. దీంతో చాలా ఇబ్బందికర వాతావరణం అయితే ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అభిమానులను కట్టడి చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోబోతున్నారు. షాయిదా. రైట్, థ్యాంక్ యూ చందు.